ఆర్డర్స్ అవి. తర్వాత మీరు ఈ కౌన్సిలింగ్ పిలిచినాం ఎందుకంటే మీకు తెలియాలని చెప్పి, మీరు ఒక అంటే అనాథరైజ్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు. 18 అబోవ్ వెహికల్ యాక్ట్లో ఈ నేను ఓనర్ను నేను డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకు ఇస్తే అది అఫెన్స్ అవుతుంది. అంటే బండి నడిపినోడు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ పేరు మీద ఉంటే వాళ్ళపైన కూడా కేసు అవుతుంది. అంటే అనాథరైజ్డ్ పర్సన్కు నువ్వు ఏంటంటే తెలిసి కూడా అంటే ఏంది నువ్వు తెలిసి అంటే ఈ మైనర్ బండి నడుపుతాడని నడపడం వల్ల వేరే వాళ్ళకు అపాయం అని కూడా ఐపీసీలో ఎఫ్ఐఆర్ కూడా అయితే కేసు. రేపు ఫ్యూచర్లో మీకు పాస్పోర్ట్లు రావు, సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఈవెన్ దో సెక్యూరిటీ గార్డు ఈ సేవల వల్ల అప్లై చేస్తూ తీసుకున్నారు. ఇప్పుడు అంతా డేటా ఉంటుంది. ఒక్కసారి నీ పేరు ఎంటర్ అయిందనుకో ఎఫ్ఐఆర్ మరోటో వీటి కేసుల్లో నీ పేరు కొడితే యాదగిరి అంటే యాదగిరిలో వస్తారు, సిరిసిల్లాని కొడితే దాంట్లో వెళ్ళిపోతారు. అట్లా సర్చ్ కొడితే మొత్తం వస్తుంది. ఇప్పుడు అంతా డేటా ఇంతకుముందు లెక్క లేదు. ఒక 20 years నుంచి ఇది రిజిస్టర్ అయినా ఇప్పుడు రిజిస్టర్ అయినాయి సార్. వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టాము. అప్పుడు మీ అందరికీ అంటే న్యూస్ పేపర్లో కూడా వచ్చి ఉండొచ్చు. ఏంటి అంటే ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ మనం అప్పుడు కూడా దాదాపు 300 to 400 మెంబర్స్ మనం పిల్లలకి పట్టుకొని బైక్స్ పట్టుకొని ఎంవీ యాక్ట్లో జస్ట్ ఒక ఈ చలాన్ కేసు రిజిస్టర్ చేసి పట్టుకున్నాము. దాని తర్వాత పేరెంట్స్కి పిలిచి వాళ్ళకి బైక్స్ హ్యాండ్ ఓవర్ చేసాము. ఎవరెవరు ఇక్కడ రాలేదు వాళ్ళ కన్సర్న్ మళ్ళీ హెడ్ క్వార్టర్లో రమ్మని చెప్పి ఒక మూవీ చూపించి వాళ్ళకి మళ్ళీ బైక్స్ ఇచ్చాము. ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ అది 3-4 months తర్వాత కూడా మళ్ళీ అది యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న మొన్న రుద్రంగిలో ఒక ఓల్డ్ మ్యాన్ చనిపోయారు. ఎవరికి తెలుసా? అంటే ఒక చిన్న అబ్బాయి 16-17 years అతని వయసు. ఇప్పుడు అతని మదర్ పైన ఫాదర్ పైన కూడా కేసు అయింది. ఇప్పుడు వాళ్ళ జైలు కూడా పోతారు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఎందుకంటే 2 సార్లు అయినప్పుడు కూడా అంతమంది మన జిల్లాలో 5 daysలో మైనర్ డ్రైవింగ్లో స్పెషల్ డ్రైవ్లో పట్టుకున్నాము అంటే ఇంకా ఎంత జరుగుతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 350 నెంబర్ ఇదని చెప్తున్నారు. మనం ఫుల్ దీనిపైన పోతే ఐ థింక్ 1000 members మనకి ఈజీగా దొరుకుతారు. ఈసారి మనం ఏం చేస్తున్నాము అంటే కొంతమంది పైన కేసు కూడా నమోదు చేస్తున్నాము. పిల్లల పైన చేయట్లేదు, పేరెంట్స్ పైన చేస్తున్నాము. మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ పెట్టినప్పుడు మనం మళ్ళీ కేసు చేస్తాము. అప్పుడు కేసు అయితే మళ్ళీ మీకు ఇతను చెప్పిన ప్రకారం ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం మైనర్స్కి గవర్నమెంట్ కూడా 18 years లైసెన్స్ తీసుకోవడానికి ఒక వయసు పెట్టారు. దానికి ఒక కారణం ఏంటి అంటే వాళ్ళ మైండ్ డెవలప్ అవుతుంది. వాళ్ళ డిసిజన్ తీసుకొని మైండ్ ఆ డెవలప్ అప్పటి వరకు 18 years వరకు అవుతుంది. అందువల్ల దాని తర్వాత వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్కి ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వాళ్ళకి వస్తే వాళ్ళని నడవాలి. దానికి ఇప్పుడు మీ కొడుకు కూతురు ఏం పని చేస్తున్నారో అది కూడా పేరెంట్స్ బాధ్యత. ఆ పేరెంట్స్ మొత్తం వదిలేస్తారు. ఇప్పుడు మళ్ళీ డిఎస్పీ చెప్పిన ప్రకారం మీరు పాలు తీసుకొనిరా, పెరుగు తీసుకొనిరా, వాళ్ళకి ఉత్సాహిస్తారు. మీరు వెళ్ళు తీసుకొనిరా. ఇంకా చాలామంది పేరెంట్స్ ఆ గోపిగా చెప్తారు, నా బాబుకి ఇప్పుడు 15 years ఇప్పుడు కూడా బైక్ నడిపిస్తారు. ఇంటి పని అతని మొత్తం చేస్తారు. మొత్తం ఏమైనా పని చేసి చెప్తే అతని మొత్తం తీసుకొస్తారు. అది ఏమైనా గోపిగా చెప్పి మాట కాదు అది. ఎందుకంటే 18 years అయిన తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మీరు పంపిస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రుద్రంగి కేసు నేను చెప్తున్నాను. ఆ 16 years అబ్బాయి ఒక మూసలైనకి గుద్ది అతను చనిపోయారు. ఇప్పుడు దానిలో ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు? మాత్రమే ఆ అబ్బాయి ఎవరైనా 16 years ఓల్డ్ బాయ్ ఉన్నారు ఎవరైనా బైక్ నడిపించారా? లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ నాన్న వాళ్ళు ఆపుకోలేదు దట్ మీరు బండి నడవకండి, వాళ్ళకు కూడా ఈక్వల్లీ ఎలిజిబుల్. అందువల్ల దానికి చిన్న కేసు కాదు. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ లేకపోతే మైనర్ డ్రైవింగ్ చేసిన తర్వాత ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ యాక్సిడెంట్ వాళ్ళ చిన్న కేసు కాదు, అది పెద్ద కేసు అవుతుంది. దానికి సెక్షన్ కూడా కల్పేబుల్ హోమిసైడ్ అంటారు. నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కాదు, బట్ కల్పేబుల్ హోమిసైడ్. దానికి శిక్ష కూడా 10 సంవత్సరం ఉంటుంది. అది మీరు అందరూ ఆలోచించాలి. ఎందుకంటే చట్టం పైన కొంతమందికి అవగాహన ఉండదు. అందువల్ల ఇది చెప్తున్నాను. దానికి 10 సంవత్సరం శిక్ష ఉంటుంది. నిన్న మొన్న కూడా మన జిల్లాలో Part 2లో ఇట్లే కేసులో 10 సంవత్సరం శిక్ష వచ్చింది. గంభీరపేట ఒక కేసులో 10 సంవత్సరం 10 years శిక్ష వచ్చింది ఇట్లైన కేసులో. సో మీరు కూడా అందరు ఆలోచించి చిన్న పిల్లలకి అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే మాత్రమే మీ బాబు
మీ కొడుకు డ్రైవ్ చేసి అతనికి ఏమైనా అయితే అవుతుంది. బట్ ఎవరైనా ఆపోజిట్ ఉన్నారు, ఎవరైనా మంచిగా నడుస్తున్నారు, ప్యాసింజర్ ఉన్నారు, లేకపోతే మంచిగా బైక్ నడిపిస్తున్నారు, అతనికి కూడా దెబ్బ తిని అతను కూడా ఏమైనా అయి ఉండొచ్చు. మళ్ళీ అది సెకండ్ ఇష్యూ. ఇది కాకుండా మీరు ఇప్పుడు అందరు ప్రమాణం తీసుకోవాలి దట్ మీరు అందరు ఎవరికి మీ కొడుకుకి 18 years అయినప్పటి వరకు మీరు మీ బండి ఇవ్వరు. మీరు అందరు ఫస్ట్ ప్లెజ్ తీసుకోవాలి. ఆ ప్లెజ్ తీసుకుంటే మీరు అందరు 100% ఫాలో చేయాలి. ఇప్పుడు ఈసారి కూడా మనం రికార్డ్ ప్రిపేర్ చేశాము. నెక్స్ట్ టైం మళ్ళీ పట్టుకుంటే మీ పేరు మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నాము అంటే నెక్స్ట్ 10 daysలో 2 monthsలో 3 monthsలో ఈ డేటా మనం ఆన్లైన్ చేస్తాము. మళ్ళీ అదే చెక్ చేస్తాము. నెక్స్ట్ టైం పట్టుకునేప్పుడు మళ్ళీ అది పట్టుకున్నామా 100% కేసు రిజిస్టర్ అయితే, బైక్ సీజ్ అవుతుంది. మనం ఆ అన్ని పేరు ఆన్లైన్ చేస్తాము. ఆన్లైన్ చేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ఒక్కసారి కూడా మళ్ళీ పట్టుకుంటే 100% కేసు రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే ఇది చిన్న ఇష్యూ కాదు. మైనర్ డ్రైవింగ్తో చాలామంది చచ్చిపోతారు. 2-3 అంటే మన ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తాను. ఇప్పుడు పూణేలో కొన్ని ఐ థింక్ 3-4 months బ్యాక్ ఒక చాలా పెద్ద ఇష్యూ అయింది. మేబీ అందరు చదివి ఉండొచ్చు, లేకపోతే ఆ వాట్సాప్లో వచ్చి ఉండొచ్చు. ఒక రిచ్ పర్సన్ మైనర్ ఒక 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి యాక్సిడెంట్ చేశారు. ఇద్దరు బ్రదర్ సిస్టరా లేకపోతే ఫ్రెండ్స్ ఇద్దరు ఆ స్పాట్లో చనిపోయారు. దాని తర్వాత వాళ్ళ ఫాదర్కి, గ్రాండ్ ఫాదర్కి, మదర్కి అందరి పైన అది అయింది. ఏమైంది అంటే కేసు రిజిస్టర్ అయింది, వాళ్ళకి జైలు కూడా పంపడం జరిగింది. ఇట్లయినా చాలా కేసెస్ ఉంటాయి. ఎక్కడైనా ఆ మైనర్ డ్రైవింగ్ వల్ల జనాలు చచ్చిపోతారు, మళ్ళీ అన్ని పేరెంట్స్ పైన వచ్చేస్తారు. ఇది కాకుండా ఇప్పుడు మన జిల్లాలో చాలా మందికి గల్ఫ్ పోవాల ఆశ ఉంటుంది. ఉందా ఇక్కడ చాలా మందికి? చాలా మంది గల్ఫ్ పోతారు, బహ్రెయిన్ పోతారు, చాలా మంది పోతారు. సో ఒక్కసారి కేసు నమోదు అయితే, ఒకసారి ఈపీటీ కేసు రిజిస్టర్ అయితే ఎన్ఓసి ఇవ్వడానికి ఉండదు. అప్పుడు మనం మీకు ఎన్ఓసి ఇవ్వాలి బయట పని చేయాలి అంటే, అది కూడా మనం అలౌ చేయరు. ఎందుకంటే కేసు ఉంటే అంటే మనం ఇవ్వడానికి లేదు అంటే ఇతను క్లియర్ ఉన్నారు, ఏం క్రిమినల్ కేసు లేదు. సో అది కూడా చూసుకోవాలి బాధ్యత పేరెంట్స్. అది ఇప్పుడు ఎవరైనా అన్న తమ్ముడు వచ్చారు, లేకపోతే ఫాదర్ మదర్ వచ్చారు, మీరు మీ వాళ్ళ పిల్లలకి సంజాయించాలి. ఇది కాకుండా చాలా మంది ఇప్పుడు మన జిల్లాలో గాంజాయి అలవాటు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ